హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ భవాని. వెల్కమ్ టు శ్రీ లక్ష్మీ నవనీత వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఇల్లంతా కూడా బెడ్రూమ్, హాలు, వంటిల్లంతా క్లీన్ అయిపోయిందండి. లాస్ట్లో ఫిష్ ట్యాంక్ క్లీన్ చేస్తానని చెప్పాను కదా, ఈరోజైతే ఫిష్ ట్యాంక్ క్లీన్ చేద్దాం అని చెప్పి చేపల తొట్టులో ఉన్న వాటర్ అంతా కూడా ఇలా పైపు ద్వారా బయటికి వదిలేసాం అనమాట. ఇది తీసి పట్టుకెళ్ళడం బరువుగా ఉంటుంది. వాటర్ తీయడానికైతే అక్కడ అర పైకి ఎత్తుగా ప్లేస్ లేదు, అందుకని ఇలా పైపు పెట్టేసి బయటకు వదిలేసారు. చక్కగా వాటర్ అయితే అంతా బయటకు వెళ్ళిపోతుంది. చూసారు కదండి. ఇప్పుడు వాటర్ తీసిన తర్వాత కొంచెం వాటర్ ఉండగా ముందైతే చేపల్ని బోర్ వాటర్ ఫ్రెష్గా పట్టి దానిలోకి వేసామన్నమాట. చేపల్ని వేసేసి వీటికి కొంచెం మేత వేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే ఫిష్ ట్యాంక్ అంతా క్లీన్ చేయాలి. లోపలంతా చాలా పాకుడుగా ఉంది. మేత వేస్తాం కదా, మేత అంతా కూడా పాకుడు పాకుడుగా పట్టేసినట్టుంది. దీనైతే క్లీన్ చేయాలి. ఇప్పుడైతే చేపలకి కొద్దిగా మేత వేస్తే బాగుంటుంది. వీటిలో వాటర్ ఓన్లీ వాటరే కదా, దానిలో ఏం బలం ఉండదు కాబట్టి కొంచెం మేత వేస్తే వాటికి ఆహారం బాగుంటుందని వేసాము. దాన్ని పక్కన పెట్టి ఫిష్ ట్యాంక్ అంతా క్లీన్ చేసేసామండి. క్లీన్ చేసేసి ఆ పూటకి ఇంకా అలా వదిలేసాం, ఎండలో ఆరితే బాగుంటుందని. ఇప్పుడు కడిగిన తర్వాత నేను ఆరిన తర్వాత మీకు చూపిస్తున్నాను. మధ్యలో వీడియో అయితే తీయలేదు నేను. ఇప్పుడు ఈ పని అయిన తర్వాత ఇక్కడ ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దాం అని చెప్పేసి ఫ్రిడ్జ్లో సామాన్లన్నీ తీసుకొచ్చి ఇలా బయట పెట్టేశానండి. ఇవైతే తర్వాత కడుగుతాను. ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ కొంచెం సర్ఫ్ లిక్విడ్ వేసేసి క్లాత్తో అయితే తడిగుడ్డ పెట్టేస్తాను. కడిగే పని అయితే లేదు, నీట్గానే ఉంది. ఒక్కసారి తడిగుడ్డ పెట్టుకుంటే సరిపోతుంది. ఒకసారి సర్ఫ్ వాటర్, ఒకసారి మామూలు ప్లెయిన్ వాటర్తో పెట్టేశానండి. అలా ఫ్రిడ్జ్ అంతా కూడా క్లీన్ చేసేసిన తర్వాత వచ్చి ఇక్కడైతే ఇంకా ఫ్రిడ్జ్లో సామాన్లు క్లీన్ చేస్తున్నానండి. ఫ్రిడ్జ్లోకి సామాన్లు ఏంటంటే పీసు పైన గరుగ్గా ఉంటుంది కదా, అది కాకుండా స్మూత్గా ఉన్న పీస్తో క్లీన్ చేసుకుంటే సామాన్ల పైన గీతలు పడకుండా ఉంటాయి. నేను అలాగే స్మూత్గా ఉన్న పీస్తో అలా క్లీన్ చేస్తున్నాను. కొద్దిగా సబ్బు పెట్టి క్లీన్ చేసామంటే ఇవి కూడా కొత్త వాటిలా మెరిసిపోతాయి, నీట్గా ఉంటాయి. ఇంకా తోమడం అయిన తర్వాత నీట్గా అయితే కడిగేస్తున్నానండి. కడిగేసి బుట్టలో ఆరబెట్టేసుకుంటే ఇవి నీట్గా ఆరిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్లో సర్దుకోవచ్చు. చూసారు కదండి, మొత్తం నా పనులన్నీ చక్కబెట్టేసుకున్న తర్వాత భోజనాలు అయిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను అనమాట. టైము నైట్ 11:30 అయ్యింది. బయట కూడా ఒకసారి చూపిద్దాం అని చెప్పి వంటింట్లో కిటికీలోని చూపిస్తున్నాను. బయట ఎంత చీకటిగా ఉందో చూసారు కదా. ఈ టైంకి అయితే ఇంకా ఫిష్ ట్యాంక్ కూడా ఉదయం మళ్ళీ ఏ పని కా పని అయిపోద్ది, ఇది లేట్ అయిపోతుంది కదా అని చెప్పి ఫిష్ ట్యాంక్లోకి వాటర్ వేసేద్దాం అని చెప్పి ఇంకా ఫిక్స్ అయ్యామన్నమాట. ఫిష్ ట్యాంక్ ఏంటంటే అక్కడ వెనకాల సీనరీ ఉంటుంది కదండి, ఎప్పటి నుంచో అదే ఉంటుంది కదా అని కొత్తది మార్చారు. అది తీసుకురావడం కోసమే మేము వాటర్ వేసి పెట్టలేదు. తన డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చేసి వెనకాల దానికి ప్లాస్టర్ వేసి అతికించిన తర్వాత ఇప్పుడైతే ఇంక లోపల రాళ్ళు అవి వేసి వాటర్ నింపేస్తున్నాం అనమాట ఫిష్ ట్యాంక్లో.
ఇప్పుడు ఫిష్ ట్యాంక్‌లో వాటర్ నింపేసిన తర్వాత ఇంకా చేపలనైతే తీసుకొచ్చి ఇంకా ఫిష్ ట్యాంక్ వాటర్‌లోకి వేస్తున్నామండి. చూసారు గదా! వాటికైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్యూర్ వాటర్ ఫ్రెష్‌గా ఉంది కదా! ఇన్ని రోజులు మట్టి పట్టేసినట్టుగా ఉన్నాయి వాటరు. ఇప్పుడైతే క్లీన్‌గా ఉంది కాబట్టి వాటికి కూడా ప్రశాంతంగా అనిపిస్తదనుకుంటున్నాను. నైట్ అయితే ఇంకా ఈ ఫిష్ ట్యాంక్ పని కూడా కంప్లీట్ చేసేసామండి. చూసారు కదండీ! ఇవాల్టి వ్లాగ్ అయితే ఇంతేనండి. నేను దగ్గర నుంచి వీడియో అయితే చూపిస్తున్నాను. చాలా నీట్‌గా, చాలా క్లీన్‌గా ఉంది. అది ఆక్సిజన్ పెట్టే మిషన్ కూడా మోటర్ అంతా ఓపెన్ చేసేసి కడుగుతారెప్పుడు. అందుకని దానిలో నుంచి వాటర్ ఫ్లోటింగ్ కూడా చాలా స్పీడ్‌గా వస్తుంది. చూసారు కదా! ఇవాల్టి వ్లాగ్ అయితే ఇదేనండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.